హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎప్పుడూ ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారట. వరుసగా రాత్రిళ్ళు తీవ్ర చలిలో ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాల్లో పర్ఫామ్ చేస్తున్నారట. దీంతో తారక్ చలి జ్వరం బారిన పడినట్టుగా ఇన్సైడ్ టాక్. అంతేకాదు, జ్వరానికి తోడు తాను ఫాలో అయ్యే డైట్ వల్ల కూడా ఎన్టీఆర్ శరీరం బలహీనంగా మారిందని, దీంతో డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ రీసెంట్గా కొంతమంది సీనియర్ ఫిలిం జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే మరోసారి తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకు రావడం తనకు సాధ్యం కాలేదని, కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు మెగాస్టార్. ఎట్టకేలకు విశ్వంబర సినిమా రిలీజ్ గురించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. రీసెంట్గా సీనియర్ ఫిలిం జర్నలిస్టులతో ముచ్చటించిన మెగాస్టార్ విశ్వంబర మూవీ జూలై 9న రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, సీజీలు తాను ఇంకా చూడలేదని, చూశాక మరింత క్లారిటీ వస్తుందన్నారు. ఇక బాబీతో తాను చేయబోయే సినిమా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందంటూ బోనస్గా మరో హింట్ ఇచ్చారు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను మేకర్స్ రివీల్ చేశారు. విడుదలైన 15 రోజుల్లో 358 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా చెప్పారు. ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయిందని కోట్ చేశారు. బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. ఈ సినిమాను ముంబై మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ మూవీ మార్చి తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. తలైవా బయోపిక్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు దర్శక నిర్మాతలు ఎవరు, రజనీ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు ఆమె. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మహేష్ సినిమా చేయబోతున్నాడంటూ ఎప్పటి నుంచో నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ న్యూస్ రూమర్గానే మిగిలిపోయేలా ఉంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎట్ ప్రజెంట్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్తో మరో సినిమాను మొదలు పెట్టనున్నట్టు ఇప్పటికే ఈ కాంబో ప్రొడ్యూసర్ టీ సిరీస్ భూషణ్ చెప్పేశారు. సో ఇప్పట్లో సందీప్ రెడ్డి వంగ మహేష్ హీరోగా సినిమా లేదని తెలుస్తోంది. తమ లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు కీర్తి సురేష్. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న పెళ్లి ఇంత వైభవంగా జరుగుతుందని ఊహించలేదన్నారు. పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనుకున్నాం, కానీ పెద్దలు అంగీకరించి పెళ్లి చేయటంతో తమ కల నిజమైనట్టు చెప్పుకొచ్చారు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ని వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బందుల్లో పడేశాయి. నెక్స్ట్ మూవీ విషయంలో ఆయనకు కండిషన్స్ పెడుతున్నారు నిర్మాతలు. వెల్పరి నవల ఆధారంగా ఓ భారీ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు శంకర్. ఆ సినిమాను చెప్పిన బడ్జెట్కు మించకుండా పూర్తి చేయాలని నిర్మాత కండిషన్ పెట్టినట్టుగా కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దురంధర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరింది. కేవలం ఇండియాలోనే 1000 కోట్ల కలెక్షన్స్ మార్కును క్రాస్ చేసిన సినిమాగా నిలిచింది దురంధర్ మూవీ. ఇప్పటికే ఈ లిస్టులో పుష్ప 2, బాహుబలి 2, KGF 2 సినిమాలు ఈ క్లబ్లో చేరాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోనే 1002 కోట్ల వసూళ్లతో ఈ లిస్టులో దురంధర్ మూవీ కూడా చేరిపోయింది.